పశ్చిమ ఏజెన్సీలో 8 ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాలలు మూతపడ్డాయి. మూతబడిన పాఠశాలను వెంటనే తెరవాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంబరాలు నిర్వహిస్తూ ఉంటే ఆ గిరిజన గ్రామాల్లో తగినంత మంది విద్యార్థులు లేని కారణంగా విద్యాలయాలను అధికారులు మూసివేశారు. పోలవరం మండలంలోని సిరివాక, బంగారుపేట, బుట్టాయిగూడెం మండలంలోని బుద్దాలవారిగూడెం, కొమరవరం, అలివేరు, కొరసాగూడెం, గంగవరం గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ మండల పరిషత్ పాఠశాలలను మూసివేశారు. ఆ గ్రామాల్లో ఉన్న విద్యార్థులు విద్యనభ్యసించేందుకు సమీప గ్రామాల్లో ఉండే పాఠశాలలకు ఆటోల్లో చేరవేసేందుకు సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి 1500 రూపాయలను రవాణా ఖర్చుల కోసం ప్రభుత్వం వెచ్చిస్తుంది. అయితే ఈ ప్రాంతంలోకి ఆటోలు రావడం లేదని, ఆ నగదు రవాణా ఖర్చులకు సరిపోవడం లేదని తెలియజేస్తున్నారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలను తొలగిస్తామన్న ప్రభుత్వం ఆ వైపు దృష్టి సారించకపోగా గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలను మూసివేయడంపై గిరిపుత్రులు కలత చెందుతున్నారు. మూసివేసిన పాఠశాలను తెరవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్కూల్ ఆపేశారండి. స్కూల్ ఎత్తేసామని ఒక 6 స్కూల్ దాకా మా బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి 6 స్కూల్ తీసేశారండి. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా ప్రతి పిల్లాడు ఒక మనిషి చదువుకోవాలి, సంతకం నేర్చుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది. అది చెప్పిందంతా ఉత్తి మాటల కింద అవుతున్నాయి. ఇప్పుడు ఈ 6 స్కూల్ పిల్లల్ని 6 స్కూల్ లేపేసరికి పిల్లలు అడవిలు వెంబటి చిన్న పిల్లలు వాళ్ళు చదువు సంఖ్య లేకుండా గొడ్లు వెంబటి మేకలు వెంబటి తిరుగుతున్నారు. ఈ గవర్నమెంట్ ఇదిగో అదిగో అంటుంది కానీ చదువుకోవాలి, సంస్కారం ఉండాలంటుంది కానీ ఈ చదువుకునే పిల్లల్ని మానిపించేసి వీళ్ళకి చదువు చెప్పడానికి ఒక మాస్టర్ని పెట్టి స్కూల్ రన్ చేయమంటే ఒక గవర్నమెంట్ కూడా ఇవాళ వరకు స్కూల్ ఓపెనింగ్ అయినా కూడా వచ్చి ఒక మనిషి కూడా పిల్లలు చదువుకుంటున్నారా లేదా అని అడగడం లేదు. మేము గవర్నమెంట్ని పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి ఏర్పాటు చేయమని చెప్తున్నామండి. ఒకటండి, తర్వాత కొమరారం ఒకటండి, తర్వాత ఇది కొరసవారిగూడెం ఒకటండి, బుద్ధులవారిగూడెం ఒకటండి, గంగవరం ఒకటి, లక్ష్మీపురం ఒకటండి. ఈ స్కూల్ 6 స్కూల్ కూడా ఓపెనింగ్ చేసి పిల్లల్ని చదివించేట్టుగా గవర్నమెంట్ని అడుగుతున్నామండి. ఆటోకి పంపుతామని గవర్నమెంట్ ఆటోకి నెలకు వచ్చి సంవత్సరానికి వచ్చి 1500 ఒక పిల్లాడికి ఇస్తామని గవర్నమెంట్ చెప్తుందండి. ఆటో డ్రైవర్ వచ్చేమో పిల్లాడికి ఒక్కొక్కడికి 450 రూపాయలు ఇస్తే నెలకి తీసుకెళ్తానంటున్నాడండి. గవర్నమెంట్ ఏమో నెలకి 100 రూపాయలు ఇస్తానంటుందండి. దానికి పిల్లల దగ్గర వాళ్ళని చదివించడానికి స్తోమత లేని వీళ్ళు ఇక నెలకు 400 ఎక్కడి నుండి తెచ్చివ్వాలని పిల్లల్ని మానిపించేశారండి. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్ళి పిల్లలకి మేలు చేయమని అడుగుతున్నాను. మా పిల్లలండి మరి మా బడి పూర్వనాటి నుంచి ఉంది. మరి మా బడి మేము ఇది తరాల 2 తరాలుగా ఉందండి, 3 తరాలుగా ఉందండి. అయితే అప్పుడు మేము పుట్టక మునుపు బడి ఎలా జరిగేదంటే ఇప్పుడు ఉసుకిలోని ఈ ముగ్గులు అలాగ పెడుతున్నాం, అలాగే బడి జరిగేది. జరుగుతుంటేని అలాగ జరిగిన బడి అన్నాలు ఉప్మాలు తిన్నా చేసిన ఇది కింద ఆకులు పరిచి ఉప్మాలు తినేవాళ్ళు. మాస్టర్లు ఇందాంబటే జీవించి ఇక్కడే బడి చెప్పేవాళ్ళు. అలాంటి బడినండి ఇప్పుడు ఈ తరంలో బడి తీసేస్తే పిల్లల పరిస్థితి ఏంటి? ఆ పిల్లల్ని ఎక్కడో కాశీలో పంపించాలంటే మరి మాది అసలే మూలమాట గ్రామము. మా పిల్లల ద్వారా వెళ్ళాలంటే వెళ్ళలేరు. మా పిల్లలు ఈ పరిస్థితి ఏంటి? మా పిల్లలు ఇప్పుడే మేము రెక్కల ముక్కలు చేస్తేనే బతుకు. మేము పిల్లల్ని దూరం జాయిన్ చేయాలంటే మా పిల్లలు ఏమైనా అయితే మేము ఏమి చెయ్యము. అలాగా తల్లిదండ్రుల బాధ్యత. మరి తల్లిదండ్రులు మరి కన్నా వాళ్ళకి ఎంతో బాధగా ఉంటుంది. అలా కాకుండా మా బడి మూత పడకోకుండా మా పిల్లలకి సౌకర్యంగా ఉండాలి. ఈ సందర్భంగా బుట్టాయిగూడెం విద్యాశాఖ అధికారి మూసివేసిన పాఠశాలల గురించి ఈ విధంగా తెలియజేశారు. మొత్తం 6 పాఠశాలల్ని డైస్ ప్రకారం ఎన్రోల్మెంట్ 10 లోపు ఉన్న పాఠశాలల్ని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు క్లోజ్ చేయడం జరిగిందండి. అయితే మరి ఈ విద్యాపక్షోత్సవాలలో ఎవరు ఎన్రోల్ ఎవరు ఉండకూడదు, డ్రాప్ అవుట్స్ ఉండకూడదు అనేది ఒక ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం. మరి అయితే ఆ గ్రామస్తులు ఆ పిల్లల్ని మరి ఏళ్ల తరబడిగా మా ఊర్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ పాఠశాలలు క్లోజ్ చేయటం అనేది మాకు ఏమాత్రం ఇష్టం లేని పని. అందుచేత మా పిల్లలు చిన్నపిల్లలు కనుక వేరే పాఠశాలకు మేము పంపమని చెప్పేసి వారు పంపించడానికి ఇష్టపడలేదు. అయినప్పటికీ కూడా మా వంతు ప్రయత్నాలు మేము చేసి ఆ పిల్లల్ని ఏ పాఠశాలకైతే మరి ఆ పాఠశాలను మెర్జ్ చేశారో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలో జాయిన్ చేసుకోవడానికి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే గ్రామస్తులు ముఖ్యంగా పట్టుబడుతున్నారు. మా ఊర్లో పాఠశాల అనేది కంపల్సరీగా ఉండాలి.
పక్కన ఉన్నటువంటి గిరిజన పాఠశాలలలో 5 విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా అక్కడ స్కూల్స్ ఉంచారు. మరి ఇది ఏజెన్సీ ఏరియాలో ఆ పాఠశాలలో చదివేవారు గిరిజన బిడ్డలే, ఈ పాఠశాలలో చదివేవారు గిరిజన బిడ్డలే. మరి వారికి వీరికి మధ్యలో ఈ వ్యత్యాసం ఏంటని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు మళ్ళీ తిరిగి మా పాఠశాలని ఓపెన్ చేయాలని చెప్పేసి కొన్ని నివేదికలు మాకు సమర్పించారు. వాటిని పై అధికారులకి రేపు విద్యాశాఖ అధికారులతో డిఈఓ గారు సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వారు ఇచ్చినటువంటి విన్నపాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వారు ఏం చేయమంటారో ఆ ప్రకారంగా నేను ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని కేంద్ర బృందం పరిశీలించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిన 5 సభ్యులతో కూడిన టీం ప్రాజెక్టు పనులను, పునరావాస చర్యలను నిశ్చితంగా పరిశీలించారు. రాజమండ్రి నుంచి నేరుగా వ్యూ పాయింట్ వద్దకు కమిటీ సభ్యులు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను దాదాపు 40 నిమిషాల పాటు పరిశీలించారు. ఒకవైపు ప్రాజెక్టు సాంకేతిక వివరాలు తెలియజేసే మ్యాప్, మరోవైపు వివిధ దశల్లో నిర్మాణ పనులను ఫోటో ఎగ్జిబిషన్లో ఉంచారు. గోదావరి బేసిన్ సైట్ ప్లాన్, ఆయకట్టు మ్యాప్, ముంపుకు గురయ్యే ప్రాంతాలు, హెడ్వర్క్, స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫైల్, డ్యామ్ తదితర మ్యాప్లను ఏర్పాటు చేశారు. ఒక్కో మ్యాప్ వద్ద కేంద్ర కమిటీ సభ్యులకు ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ చీఫ్ వెంకటేశ్వరరావు వివరాలను తెలియజేశారు. స్పిల్వే నిర్మాణ ప్రాంతం, వాటర్ నిలుపుదల చేస్తే ఎన్ని కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటుంది కేంద్ర బృందంలోని సభ్యులకు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సీలేరు నుంచి శబరి, గోదావరి నదుల పరివాహక తీరును వివరించారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో మ్యాప్ల ద్వారా పరిశీలించారు. వీటితో పాటు కుడి, ఎడమ ప్రధాన కాలువల నిర్మాణాలకు సంబంధించి ఫోటోలు, జంట సొరంగాలు, హెడ్వర్క్స్, ఆఫ్టెక్ రెగ్యులేటర్ నిర్మాణ పనులకు సంబంధించి ఫోటోలను కేంద్ర బృందం తిలకించింది. క్లియరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు విధించిన కండిషన్స్ని మనం ఎంతవరకు కంప్లై అవుతున్నామని వాళ్ళు పరిశీలించడానికి, అదేవిధంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ స్టేట్స్ ఈ ఫ్లడ్ బ్యాంక్స్ వాళ్ళ టెరిటరీలో ఫార్మ్ చేయడానికి పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంకా కండక్ట్ చేయలేదు కాబట్టి ఆ ఇష్యూ కూడా వాళ్ళతో మనతోటి మాట్లాడి రిజాల్వ్ చేయాలని, సో అది చేసే ముందు ప్రాజెక్ట్ సైట్ కూడా చూడాలనే ఉద్దేశంతో వచ్చారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెడతారు, అవన్నీ కూడా కంప్లై అవుతున్నారా లేదా అని ఇంటీరియంగా చూడడానికి వచ్చారు. ఒకటి. రెండోదేమో పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయడం కోసము అందరితోటి మాట్లాడి ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి. క్లియరెన్స్ కూడా ఇచ్చారు. ఏఐబిపి కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేశారు. సో సబ్సిక్వెంట్గా ఏమిటంటే ఈ ఫ్లడ్ బ్యాంక్స్ కావాలా, వాళ్ళకి కాంపెన్సేషన్ కావాలా అన్న విషయం డిసైడ్ చేయడం కోసము అక్కడ పబ్లిక్ హీరింగ్లో డిసైడ్ వాళ్ళ యూస్ కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో సో పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయండి. జాతీయ హోదా కూడా మీకు తెలియజేస్తారు. టీంకి సంబంధం లేదు. జంగారెడ్డిగూడెం నుంచి చార్ధామ్ యాత్రకు వెళ్లిన 38 మంది పర్యాటకులు క్షేమంగా ఉన్నారని ఆ బృందంలో ఒకరైన సాయి చంద్ర జ్యువెలర్స్ నిర్వాహకులు పిపిఎన్ చంద్రరావు తెలియజేశారు. ఋషికేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లే నేషనల్ రోడ్డు నందు ప్రయాణిస్తున్నట్లు ఆయన తెలిపారు. నమస్తే ట్రావెల్స్ నిర్వాహకులు భోజనం, పలహారం ఏర్పాట్లను చూశారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏపీ భవన్కు వెళ్లనున్నట్లు, ఈ నెల 23వ తేదీ నాటికి జంగారెడ్డిగూడెం రానున్నట్లు ఆయన తెలియజేశారు. అందరూ క్షేమంగా ఉన్నట్లు మా సిటీ న్యూస్ రిపోర్టర్తో చంద్రరావు ఫోన్లో మాట్లాడారు. చంద్ర గారు, మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఋషికేశ్ ఢిల్లీకి 280 కిలోమీటర్ల దూరంలో మేము నేషనల్ హైవేకి వచ్చామండి. ఇప్పుడే ఘాటీ రోడ్ నుంచి వచ్చి నేషనల్ హైవేకి వచ్చామండి. ఓకే, మొత్తం ఎంతమంది వెళ్ళారండి ఇక్కడ నుంచి? మేము మొత్తం 38 మంది బయలుదేరండి. పిల్లలు, ఆడవాళ్ళు 16 మంది అండి, పిల్లలు 9 మంది, మగవాళ్ళు 12 మంది అండి. పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందండి? భోజనాలు అయ్యి మాకు ఈ నమస్తే ట్రావెల్స్ అండి బాబు గారు పురమాయించారు. మొత్తం ట్రావెల్స్, ఆ ట్రావెల్స్ వాళ్ళు విజయవాడ వంటకాలన్నీ బాగా చేసుకుంటారండి. పొద్దున్న టిఫిన్లు, కాఫీలు, భోజనాలు అన్ని బాగున్నాయండి. అందరూ క్షేమంగా ఉన్నారా? మొత్తం అందరూ క్షేమంగా ఉన్నాయండి. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారండి ఇక్కడికి? సార్ శనివారం సాయంత్రం కానీ ఆదివారం ఉదయం కానీ జంగారెడ్డి నుంచి దిగుతాం సార్. ప్రభుత్వం నుంచి మీకు అన్ని సౌకర్యాలు ఎంతన్నాయండి? సార్ మమ్మల్ని ఢిల్లీ ఏపీ సంబంధం సార్. ఇప్పుడు ఢిల్లీ ఏపీ భవన్కి వెళ్తాం. ఢిల్లీ
విద్యార్థులకు పెంచిన బస్ ఛార్జీలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో జంగారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద గురువారం విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ స్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి భూషణం, జిల్లా జాయింట్ కార్యదర్శి బి కిషోర్ వర్మ, బి విజయ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.